నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అలాస్కాలో భారీ భూకంపం, తీవ్రత 7.3గా నమోదు, సునామీ హెచ్చరికలు జారీ. చనిపోయిన వారి ఆధార్ కార్డులు, క్లిష్టంగా మారిన డీయాక్టివేషన్లు. అందాల ఏటికొప్పాక లక్క బొమ్మలకు మరో అరుదైన గౌరవం, జాతీయ పోటీల్లో అవార్డుల పంట. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, అక్టోబర్ నెల ఆర్జిత సేవా కోటా విడుదల చేసే తేదీల్ని నిర్ణయించిన టీటీడీ. తిరుపతి జిల్లాలో విషాదం, బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం. తిరుపతి జిల్లాలో ఘోర విషాద ఘటన వెలుగు చూసింది. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మద్దినాయనపల్లి పంచాయతీ పెద్ద హరిజనవాడలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు 4 ఒకేసారి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వారంతా బావిలోకి దూకడాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే 4లో 3 మృత్యువాత పడ్డారు. తల్లి హేమలత, చిన్న పాప తేజశ్రీ మృతదేహాలను బయటికి తెచ్చారు స్థానికులు. తండ్రి గిరి కొన ఊపిరితో ఉండగా 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. పెద్ద కూతురు తనుశ్రీ మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఈ ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పాకాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అందానికి, కళాకారుల నైపుణ్యానికి పేరొందిన యలమంచి ఏటికొప్పాక లక్క బొమ్మలకు మరో ఘనత దక్కింది. తన ప్రత్యేకతతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏటికొప్పాక లక్క బొమ్మలు మరో అవార్డును సొంతం చేసుకున్నాయి. న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా ఏటికొప్పాక లక్క బొమ్మలు ఎంపికయ్యాయి. లక్క బొమ్మలకు అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక ప్రసిద్ధి. ఇక్కడ ఈ కళాకారుల చేతుల్లో జీవం పోసుకుంటున్న ఈ లక్క బొమ్మలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఎన్నో అవార్డులు వచ్చాయి. ఈ వృత్తిపైనే ఆ గ్రామస్తులు చాలా మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. బొమ్మలకు ప్రాణం పోసి పొట్ట నింపుకుంటున్నారు అక్కడి కళాకారులు. ఇటీవల రిపబ్లిక్ డే వేడుకల్లోనూ ఏటికొప్పాక బొమ్మల శకటం సత్తా చాటింది. ఈసారి ఒక జిల్లా ఒక ఉత్పత్తి అవార్డుకు ఎంపికై జిల్లాకు అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లక్క బొమ్మలకు మరో గౌరవం దక్కింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఇప్పటికే గుర్తింపు పొందిన ఏటికొప్పాక లక్క బొమ్మలు జాతీయ స్థాయిలో మరో గుర్తింపు పొందాయని కలెక్టర్ పేర్కొన్నారు. అవార్డుతో లక్క బొమ్మల ఖ్యాతి మరింత పెరిగిందని తెలిపారు. మన లక్క బొమ్మలకు మరింత ఖ్యాతి రావాలని ఆకాంక్షించారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల కోటాను జూలై 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్ల కోటా వివరాలను టీటీడీ ప్రకటించింది. వివిధ దర్శనాల గదుల కోటా వివరాలపై స్పష్టత ఇచ్చింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల కోటాను జూలై 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 21 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ పేర్కొంది. ఈ టికెట్లు పొందిన వారు జూలై 21 నుండి 23 వరకు మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్లో టికెట్లు మంజూరవుతాయని స్పష్టం చేసింది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, వార్షిక పుష్పయాగం టికెట్లను జూలై 22న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను జూలై 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను జూలై 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటా విడుదల చేసే తేదీలపై కూడా టీటీడీ స్పష్టత ఇచ్చింది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల ఆన్లైన్ కోటాను జూలై 23 ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఇక వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జూలై 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదలపైన టీటీడీ స్పష్టత ఇచ్చింది. తిరుమల, తిరుపతిలో గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీ భవిష్యత్ అవసరాల నిమిత్తం తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్లో 45 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గ్యాస్ స్టోరేజ్ కేంద్ర నిర్మాణానికి బుధవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భూమి పూజ నిర్వహించారు. టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ గత 2 దశాబ్దాలుగా ఐఓసీఎల్ సంస్థ ఎల్పీజీని టీటీడీకి నిరంతరాయంగా సరఫరా చేస్తోందని, ఇకపై 30 సంవత్సరాల పాటు ఎల్పీజీ సరఫరాకు టీటీడీ ఐఓసీఎల్ ఒప్పందం కుదిరిందని తెలిపారు. 8.13 కోట్ల రూపాయల వ్యయంతో 1.86 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంటును టీటీడీ, ఐఓసీఎల్ సంయుక్తంగా 6 నెలల్లో పూర్తి చేస్తాయని చెప్పారు. ఈ గ్యాస్ను లడ్డూ ప్రసాదాలు, అన్న ప్రసాదాల తయారీకి వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల టీటీడీకి సంవత్సరానికి 1.5 కోట్ల రూపాయలు ఆదా జరుగుతుందని పేర్కొన్నారు. ఐఓసీఎల్ మార్కెటింగ్ డైరెక్టర్ వి సతీష్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే తిరుమల డంపింగ్ యార్డు వద్ద 12.05 కోట్ల రూపాయల వ్యయంతో బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రతిరోజు వచ్చే 55 టన్నుల తడి వ్యర్థాలలో 40 టన్నులు ఐఓసీఎల్ ప్లాంటుకు తరలించి రోజుకు 1000 కేజీల బయోగ్యాస్ను ఉత్పత్తి చేయనున్నామని తెలియజేశారు. ఈ ప్లాంట్లో 45 మెట్రిక్ టన్నుల మౌంటెడ్ స్టోరేజ్ వెజల్స్, 1500 కిలోల వేపరైజర్, అగ్నిమాపక యంత్రాంగం, స్ప్రింక్లర్ వ్యవస్థ, 2 వాటర్ ట్యాంకులు, డీజిల్ జనరేటర్ సెట్, రిమోట్ ఆపరేటింగ్ వాల్వులు, గ్యాస్ లీకేజ్ అలారం, ట్యాంక్ లారీ డీకాంటేషన్ వ్యవస్థ, సీసీటీవీ, జీఎంఎస్, టీఎఫ్ఎంఎస్, ఐఎల్ఎస్టీ వంటి అత్యాధునిక భద్రతా పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ సత్యనారాయణ, ఈఏలు శ్రీ సుబ్రహ్మణ్యం, సుధాకర్, డిఈ చంద్రశేఖర్, ఇతర టీటీడీ, ఐఓసీఎల్ అధికారులు పాల్గొన్నారు. అందులో 40 టన్నులు ఐఓసీఎల్ వారికి ఇవ్వటానికి ఒప్పందం జరిగింది. దాని మూలంగా వీళ్ళు సుమారు 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బయో గ్యాస్ ప్లాంట్ పెట్టడం, దానివల్ల రోజుకి 1000 కేజీల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. అది మన టీటీడీకి ఎంతో దోహదపడుతుంది. దీనివల్ల సుమారు సంవత్సరానికి 1.5 కోట్ల రూపాయలు టీటీడీకి ఆదాయం పెరుగుతుంది. అన్ఇంటరప్టెడ్ గ్యాస్ వస్తుంది. ఇది సుమారు 30 సంవత్సరాల వరకు ఈ ఐఓసీఎల్తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా రాను ఐఓసీఎల్, టీటీడీ కలిసి ఇటువంటి ప్లాంట్స్ ఇంకా పెట్టి ఏదైతే మనం వేస్ట్ మెటీరియల్ ఉందో ఇప్పటిదాకా మనం డబ్బులు ఇచ్చి అది క్లియర్ చేస్తున్నాం. అది కాకుండా ఇప్పుడు మనకి వీళ్ళు స్వచ్ఛందంగా వచ్చి దానికి మనీ పే చేసి వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి టీటీడీ కూడా ఎంతో మేలు జరుగుతుంది, పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. వేస్ట్ టు ఎనర్జీ కన్వర్షన్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎల్పిజి ప్లాంట్లో దాదాపు 9 కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. సిబిజీ ప్లాంట్లో సార్ చెప్పినట్లు 12 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అక్కడ కూడా జరుగుతుంది. సో ఈ విధంగా మేము తిరుమలలో ఏదో ఒక కార్యక్రమం చేయగలుగుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా అందించే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుకు తిరుపతి నగరపాలక సంస్థ ఎంపికైంది. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్లతో కలిసి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్ మౌర్య అవార్డును అందుకున్నారు. 3 లక్షల జనాభా కేటగిరీలో తిరుపతి నగరపాలక సంస్థ సూపర్ స్వచ్ఛ లీగ్ను కైవసం చేసుకుంది. పరిశుభ్రమైన పరిసరాల ద్వారా ఆరోగ్యకర సమాజం సాధించే లక్ష్యంతో ప్రధాని మోదీ రూపొందించిన స్వచ్ఛ భారత్ విప్లవం కొనసాగుతోంది. ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో అవార్డులను ప్రకటిస్తూ మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ అవార్డుకు ఎంపిక కావడం పట్ల మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్ మౌర్యతో పాటు పలువురు నగర ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. మేయర్, కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థలోని అధికారుల నుండి కింది స్థాయి సిబ్బంది, నగర ప్రజలతో పాటు ప్రజాప్రతినిధుల సహకారంతోనే ఈ అవార్డు సాధించగలిగామని అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించగలుగుతామని వారు ధీమా వ్యక్తం చేశారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి క్యాంపస్లో ఏర్పాటు చేసిన కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి వర్యులు చిరాగ్ పాస్వాన్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, కేంద్ర ఆహార ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి దేవేష్ దేవల్ ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి చిరంజీవ చౌదరి ఐఎఫ్ఎస్ మరియు ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు. Which have faculty members working in various application areas for agriculture. Suddenly agriculture has become, agtech can also become high-tech and so on. And more importantly, the location where we are, near Tirupati and Srikalahasti, Andhra Pradesh being a highly agrarian state with a lot of horticulture, aquaculture and agriculture, we felt in a country where almost 50% of the people are dependent on agriculture in some way or other, and where a country which is a producer and when you look at it locally, we realize that. And sir, the Rayalaseema region, as you are aware, is a dryland region, and in the last 15 years, it has been extensively irrigated with micro irrigation systems, especially drip and sprinkler irrigation, and also with the support from Government of India through NRGS, we could create, with the direction of Honorable Chief Minister, close to 5 to 6 lakh farm ponds in this dryland region, which has ensured that there is increase in groundwater table, thereby facilitating horticulture to a vast extent in this region. స్విమ్స్లో అత్యాధునిక ఎంఆర్ఐ సిటీ స్కానర్లను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 22.01 కోట్ల రూపాయల విలువైన యంత్రాలను టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలకు విరాళంగా అందించింది. ఐఓఎల్ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అత్యాధునిక వైద్య పరికరాలను అందించింది. 14 కోట్ల రూపాయల విలువైన 3 టెస్లా ఎంఆర్ఐ స్కానర్ 1, 4D సిటీ సిమ్యులేటర్ సిస్టమ్, అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ యంత్రాలను స్విమ్స్లో ఏర్పాటు చేశారు. రాయలసీమలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయిన స్విమ్స్లో మాత్రమే అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. క్యాన్సర్ రోగులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యాన్సర్ గడ్డను సులువుగా గుర్తించేందుకు ఈ యంత్రాలు ఉపయోగపడతాయి. మెదడు సంబంధ క్యాన్సర్ గడ్డల గుర్తింపు, క్యాన్సర్ వ్యాధి ఏ అవయవాలకు ఎంతెంత మోతాదులో ప్రాకిందో గుర్తించవచ్చు. సంవత్సరానికి 2.5 లక్షల మందికి పైగా పేద రోగులకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించేందుకు ఈ యంత్రాలు ఉపయోగపడతాయి. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ మరియు బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖేష్ రాజన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ విజయలక్ష్మి, ఐఓసీఎల్ ప్రతినిధులు దత్తాత్రేయ, బద్రీనాథ్, ఇతర ప్రముఖులు, ఇతర వైద్యులు పాల్గొన్నారు. దీనివల్ల సంవత్సరానికి 2.5 లక్షల మందికి అత్యంత తక్కువ కాస్ట్తోని ఈ టెస్టులన్నీ కూడా పేదవాళ్ళకి చేయటం జరుగుతుంది. గత 30 ఏళ్ల కింద స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారు ఈ హాస్పిటల్ను ప్రారంభించారు. అప్పటి నుంచి రాయలసీమలో ఉన్నటువంటి అతిపెద్ద హాస్పిటల్ ఈ స్విమ్స్ హాస్పిటల్. ఆయన ఆ 30 ఏళ్ల కింద ఈ పేదవాళ్ళకి వైద్యం అందాలి అనే ఉద్దేశంతో వారు ప్రారంభించారు. అది అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మనం లేటెస్ట్ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అది ఒక 5 నెలల్లో ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. అలాగే 25 ఆపరేషన్ థియేటర్లకు సరిపోను సెంట్రల్ స్టెరిలైజేషన్ డిపార్ట్మెంట్ కూడా అత్యాధునిక వసతులతో చైర్మన్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఒక 6 నెలలతో సాకారం అవుతుంది. మనం ఈ అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. మనము వచ్చేటువంటి కొత్త కొత్త మిషన్లని, ట్రీట్మెంట్లని సమకూర్చుకుంటూ స్వామి పాదాల చెంత ప్రజలందరికీ సేవ చేయాలని మేమందరము సిద్ధంగా ఉన్నాం. మాజీ మంత్రి ఆర్కే రోజాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నగర శాసనసభ్యులు గాలి భానుప్రకాష్. ఏదో అంటే దొంగ అన్నట్టుగా ఇవాళ అంటే గత 5 సంవత్సరాలుగా వాళ్ళు యథాయచ్చగా చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఇవాళ దొరికారు.
నగిరి కాన్స్టిట్యున్సీలో దొరికారు. ఎక్కడి నుంచి? రాజంపేట నుంచి, చేయూరు నుంచి ఇసుకెత్తుకోవాలి డైరెక్ట్గా తమిళనాడుకి అమ్ముతా ఉన్నారు. పోలీసులు చాకచక్యంతో 7 టిప్పులు పట్టుకున్నారు. పట్టించిందే మేము. ఆమె మేము చేస్తామంటే దొంగ పోలీసులు దొంగ అన్నట్టుగా ఉంది వాళ్ళ ఎవరు అంటే వాళ్ళ అలవాట్లంతా కూడా మాపై రుద్దే ప్రయత్నం చేస్తా ఉంది. ఆమె అంటా ఉంది నగరి కాన్స్టిట్యున్సీలో బాను ఒక రోజు కూడా తిరగలేదు, కనిపించలేదని చెప్పే మాట ఆమె అంటా ఉంది. అది నీకు ఏమన్నా కళ్ళు ఇబ్బంది ఉంటే పోయి డాక్టర్తో చెక్ చేయించుకో. ఇవాళ నీకు సంవత్సరం పేపర్లు తీసి చూసుకో. రోజు నా ఫోటోలు ఉంటాయి. ఈ ఊర్లో తిరిగాడు, ఈ ఊర్లో శంకుస్థాపన చేశాడు, ఈ ఊర్లో పెన్షన్లు ఇచ్చారు, ఈ ఊర్లో మీటింగ్లు పెట్టారని చెప్పే మాట నీకు ప్రతి చోట కనపడుతుంది. నీలో లోపాన్ని మా మీద రుత్తేట నువ్వు అసలుకి. ఇంకోటి నువ్వు అన్నావు ఇసుక లారీకి నీకు సంబంధం లేదని. నీకు దమ్ముంటే నీకు సవాల్ ఇస్తున్నా, కాణిపాకం వెళ్దాం రా. ఇసుక లారీలకి నీకు సంబంధం లేదు మీ పార్టీ వాళ్ళకి ప్రమాణం చేయి. నీకు గాని మీ అన్నలకు గాని నీ మూడు గాని సంబంధం లేదనే ప్రమాణం చేయి. నేను చేస్తా, నువ్వు చెప్పు టైం నేను చెప్పండి చెప్తా. పోయి చేద్దాం. కాణిపాకంలో పోయి ఆ ఇసుక కానీ అక్కడ జరిగే స్మగ్లింగ్ బియ్యం స్మగ్లింగ్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా కూడా నాకు సంబంధం లేదని ప్రమాణం చేస్తాను. నువ్వు వచ్చి చెయ్యి, నువ్వు చెప్పు టైం, నేను వస్తా ఆడే టైంకి. నీలో ఉన్న నిశుద్ధత కానీ అప్పుడు చూద్దాం. ఊరికే మాట్లాడడం కాదు. జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జి కోట వినూత వివాదంపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. దేవుడి సన్నిధిలో ప్రమాణం చేసి చెబుతున్నా అని వినూత ఘటనలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. పెద్ద ఎక్కువ మాట్లాడుకోలేదు, కానీ ఇది ఫస్ట్ టైం నేను కూడా దీని గురించి మాట్లాడటం. గుడిలో ఉన్నాం, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, మా కుటుంబం ఉంది. దేవుడి సాక్షిగా కుటుంబ సాక్షిగా నాకు ఎట్లా అటువంటి సంబంధం లేదు. అంతా కూడా ఇది రాజకీయ కోణంలో చేసింది తప్ప అనవసరంగా లాగి ఏదో సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప పొలిటికల్గా మాట్లాడిస్తాను. కానీ దేవుడి సన్నిధిలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు. తిరుపతిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. అలిపిరి జూ పార్కు రోడ్డులో చిరుత సంచరిస్తోంది. ఈ రోజు తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో కల్వర్టు వద్ద చిరుత కనిపించింది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ఇనుప కంచె దాటుకుని మరీ చిరుత రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుపై చిరుత ఉండటాన్ని చూసిన వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో చిరుత ఉన్న వైపుకు కాకుండా ఒకే రోడ్డుపై మాత్రమే వాహనదారులు రాకపోకలు సాగించారు. చాలాసేపటి వరకు కూడా చిరుత ఆ ప్రాంతంలోనే తాపీగా కూర్చున్నట్లు సమాచారం. మరోవైపు కొందరు వాహనదారులు చిరుతను తమ మొబైల్లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్గా మారాయి. కొంతమంది ప్రయాణికులు చిరుత సంచారం గురించి పోలీసులకు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. గత వారం రోజులుగా ఎస్వి యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిసరాలలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు. పదవులకు, ప్రశంసా పత్రాలకు పరిమితం కాకుండా ప్రజల సమస్యలను పరిష్కరించి ప్రజలకు మేలు కలిగేలా పరిపాలన ఉండాలని కూటమి ప్రభుత్వ నాయకుల తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి 18వ డివిజన్ పరిధిలోని మారుతినగర్లో చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో హాజరై ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్దానాలను తెలియజేసే కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అబద్ధపు హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఏడాది గడిచినప్పటికీ ఇంతవరకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో పారిశుద్ధ్య లోపం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని అన్నారు. దేశ విదేశాల నుండి తిరుపతికి విచ్చేసే యాత్రికులు పారిశుద్ధ్య లోపంతో విస్తుపోతున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు గుప్పించిన హామీలను నెరవేర్చి ప్రజలు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ప్రజల నుండి వచ్చే ఆగ్రహావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం నాయకులు బాధ్యత వహించాల్సి వస్తుందని పేర్కొన్నారు. తిరుపతి నగరానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి పారిశుద్ధ్య ప్రాజెక్టుకు మీ అడ్డంకులు తొలగించండి, కోర్టు కేసుని మీరు విరమింపజేసుకోండి. మేము ఈరోజు కట్టుబడి ఉన్నాం. మీరు పారిశుద్ధ్యం విషయంలో మీరు మెరుగైనటువంటి ఫలితాలు ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పారిశుద్ధ్య ప్లాన్ని మీరు అమలు చేస్తే ఆ ఘనతంతా కూడా మీకే దక్కుతుంది. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా తిరుపతిలో నేను పూర్తిగా నా మద్దతును మీకే తెలుపుతాను. ఇందులో ఏ సందేహం లేదు. దయచేసి ఇప్పటికన్నా ప్రజల సమస్యల్ని గుర్తించమని మీ ద్వారా ఆ నాయకుల్ని కోరుకుంటున్నాను.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను వైద్యులు సమిష్టి కృషితో రక్షించగలగడం ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్కి సాధ్యమని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. తిరుపతి రేణుగుంట మార్గంలోని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా అత్యాధునిక వైద్య సదుపాయాలు, సౌకర్యాలతో రాయలసీమ ప్రజల సౌకర్యార్థం అన్ని వైద్య సేవలు ఒకే చోట అందజేయడం జరుగుతుందని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే 45 సంవత్సరాల ఉదయ భాస్కర్ హార్ట్అటాక్తో ఇంట్లోనే కుప్పకూలిపోవడంతో తనయుడు కారులో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్కు తీసుకువచ్చే మార్గంలో కారులోనే సిపిఆర్ చేస్తూ హాస్పిటల్కు తీసుకురావడం జరిగిందని, తక్షణమే తమ వైద్య సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుని వైద్యం అందించి నిండు ప్రాణాలను కాపాడిన ఘనత తమ హాస్పిటల్కు, వైద్య సిబ్బందికి దక్కిందని తెలిపారు. ఆపరేషన్ సమయంలో రోగికి ట్రిపుల్ వెసల్స్ జబ్బుతో పాటు ఎల్ఫ్డ్ డామినెంట్ సర్క్యులేషన్ ఉండడం వల్ల పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా మారిందని, అయితే ఎటువంటి భయం లేకుండా తమ వైద్య సిబ్బంది పట్టుదలతో ఆపరేషన్ దిగ్విజయం చేయడం జరిగిందని తెలిపారు. అంతకుముందు రోగి ఉదయ్ భాస్కర్ తనయుడు మీడియాతో మాట్లాడుతూ సిబ్బందికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని, ప్రత్యేక చొరవ చూపి తమ తండ్రిని బ్రతికించారంటూ ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సో యూజువల్గా ఈ కేసుని ప్రజెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సిపిఆర్ ఒక ఇంపార్టెన్స్ గుర్తు చేయడం. సో ఏ వ్యక్తి అయినా సరే సడన్గా అకస్మాత్తుగా కింద పడిపోవడం జరిగినప్పుడు, అంటే అది కార్డియాక్ రీజన్ వల్ల అయితే సిపిఆర్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సి, సిపిఆర్ స్టార్ట్ చేయడానికి డాక్టర్ అవసరం లేదు. సాధారణమైన వ్యక్తులు ఎవరైనా సరే సిపిఆర్ స్టార్ట్ చేయొచ్చు. సిపిఆర్ స్టార్ట్ చేసిన వెంటనే నియరెస్ట్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్కి రీచ్ అవ్వాలి. దగ్గరలో ఉండే హాస్పిటల్స్కి రీచ్ అయిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది దేనివల్ల పేషెంట్ అరెస్ట్ అయ్యాడో కనుక్కుంటారు. సపోజ్ హార్ట్ వల్ల అరెస్ట్ అయ్యేది హార్ట్ అటాక్ రీజన్ అయితే మాత్రం వెంటనే క్యాథ్లాబ్ ఫెసిలిటీ ఉండే అధునాతన హాస్పిటల్స్లో ఈ చికిత్స మనం వెంటనే చేయొచ్చు. దీన్నే ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాము. యూజువల్గా బయట అరెస్ట్ అయిన పేషెంట్ సిపిఆర్ చేసుకుంటూ హాస్పిటల్కి రీచ్ అయ్యారంటే మనం ప్రాణాన్ని కాపాడే కెపాసిటీ 2 నుంచి 3 టైమ్స్ ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఈ మనకి ఒక అన్ని ఫెసిలిటీ ఉండేటువంటి హాస్పిటల్కి వస్తే అది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. కానీ హాస్పిటల్కి వచ్చేంత వరకు వాళ్ళు చేయాల్సినటువంటి సిపిఆర్, దీనికి గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాల నుంచి సిపిఆర్కి ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏంది. సో పారామెడికల్ స్టాఫ్, మెడికల్ స్టాఫ్తో కాకుండా పారామెడికల్ స్టాఫ్, పబ్లిక్, పోలీసు, అంటే ప్రెస్ అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం మనం అన్ని రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. సో దీన్ని మిగతా అందరూ కూడా ఎవరైతే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేదో వాళ్ళందరూ కూడా ఈ సిపిఆర్ యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకొని వాళ్ళ పక్కనటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేదా బై స్టాండర్డ్స్ కావచ్చు, మనం పోతా ఉంటే పడిపోతారు సడన్గా, వాళ్ళని ఒక ప్రాణాన్ని మనం కాపాడడానికి వీలవుతుందనేది ఈ ప్రెస్ మీట్ ద్వారా సో మీ రాష్ట్ర నారాయణ హాస్పిటల్ ప్రజలకు తెలియాలనుకుంటుంది. చాలా స్ట్రాంగ్ డాక్టర్స్ టీమ్ కానీ, నర్సెస్ టీమ్ కానీ, టెక్నీషియన్స్ టీమ్ కానీ అవైలబుల్ ఉండడం వల్ల మనకి ఇది పాసిబుల్ అయ్యింది. అలాగనే ఈ సర్వీసెస్ సమాజం ఉపయోగించుకుని మనకి ప్రాణాపాయ స్థితిలో అత్యుత్తమ హాస్పిటల్లో చికిత్స పొంది వాళ్ళు కాపాడబడగలగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మీ అందరితో పంచుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. థ్యాంక్ యూ. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే ప్రధాన ధ్యేయంగా ప్రధాన ఉపాధ్యాయులకు 4 రోజుల పాటు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను చేపడుతున్నట్లు జిల్లా సమగ్ర శిక్ష అసిస్టెంట్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుభాష్ని తెలిపారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించే అంశాలపై ఈ నెల 14వ తేదీ నుంచి చిత్తూరు నగరంలోని అరుణాచల జూనియర్ డిగ్రీ కళాశాలలో జిల్లాలోని 300 మంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ 4వ రోజైన గురువారం ముగిసింది. ఈ సందర్భంగా సుభాష్ని మాట్లాడుతూ విద్యాభివృద్ధి, నైపుణ్యం గల భారత్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలలో భాగంగా నిపుణ ఆంధ్ర కింద విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, వారిలోని సృజనాత్మకతను, సామర్థ్యాలను వెలికితీయడం కోసమే ఈ శిక్షణ ఇప్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇది వరకే గత 2 ఏళ్లుగా దాదాపు 1000 మంది ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ఎంఈఓలకు నాయకత్వ లక్షణాల పెంపుపై శిక్షణ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. శిక్షణ తీసుకున్న ప్రధాన ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న పాఠశాలల్లోని విద్యార్థులకు సంబంధిత నాయకత్వాల లక్షణాల పెంపు కార్యక్రమాన్ని అమలు చేయించి నైపుణ్యత గల భారత్ తయారీలో భాగస్వాములు అవుతారని సుభాష్ని తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో పెనుమూరు మండల విద్యాశాఖాధికారి రాజేంద్రన్, గుడిపాల ఎంఈఓ2 గణపతి, జిల్లా సహిత విద్యా కోఆర్డినేటర్ జగ్గు మధు, నిపుణాంధ్ర రిసోర్స్ పర్సన్లు మోహిత్ రెడ్డి, హేమాద్రి నాయుడు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటిది. ప్రతి టీచర్ కూడా
ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవడానికి ప్రతి హెడ్ మాస్టర్ కూడా ఏ విధంగా ఆ ఉండేటువంటి స్టాఫ్ని ఒక టీమ్గా లీడ్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మన సాల్ట్ ప్రోగ్రామ్ ద్వారా దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. నిన్న సీమాట్ డైరెక్టర్ మస్తానయ్య సార్ వచ్చి ఇక్కడ వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈరోజు వాల్డాక్టరీ ఫంక్షన్ ఉంటుంది. ఈ ఫంక్షన్కి ఎమ్మెల్యే గారిని, పుతలపట్టు ఎమ్మెల్యే గారిని, చిత్తూరు ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. మన కలెక్టర్ సార్ కూడా వస్తారు. సీమాట్ డైరెక్టర్ గారు కూడా విజిట్ చేశారు. ఏపీసీ గారు కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు ప్రోగ్రాం గురించి. అదేవిధంగా డిఓ మేడం గారు కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి ఆధ్వర్యంలో 4 రోజులు కూడా చక్కగా మనము ట్రైనింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా 100% వాళ్ళు స్కూల్ అభివృద్ధి చేయడంలో ఈ ట్రైనింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభుత్వం అందించినటువంటి ఈ అవకాశాలన్నీ కూడా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులందరూ కూడా ఉపయోగించుకొని దీన్ని సక్సెస్ చేసి జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఇది నెక్స్ట్ 2వ దశ 3వ దశ కూడా ట్రైనింగ్ ఉంది. అవి డేట్స్ ఇంకా రాలేదు, మళ్ళీ వస్తాయి, మళ్ళీ తెలియజేస్తారు. స్మార్ట్ మీటర్ల వద్ద ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు అని విద్యుత్ భారాలను వ్యతిరేకిస్తూ తిరుపతి సిపిఎం కార్యాలయంలో సిపిఐ, సిపిఎం, ఐఎఫ్టియు నేతల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణం ఆపాలని, బిగించి ఉంటే వెంటనే తొలగించాలంటూ ఈ సమావేశంలో డిమాండ్ చేశారు. అలాగే ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఇంధనపు సర్దుబాటు ఛార్జీలను, విద్యుత్ సుంకాలను తగ్గించాలన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కమ్యూనిస్టు నేతలు కందారపు మురళి, చిన్నం పెంచలయ్య, రాయపనేని హరికృష్ణలతో పాటు కమ్యూనిస్టు పార్టీల ప్రధాన నాయకులు పాల్గొన్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి నాయకత్వ శిక్షణ తరగతులను సిపిఎం కార్యాలయం వేమన విజ్ఞాన కేంద్రంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణా తరగతులకు మొదటి రోజు తిరుపతి జిల్లా స్థాయి నుండి ఫెడరేషన్ సభ్యులైన ఆర్టీసీ ఉద్యోగులు హాజరయ్యారు. ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమార్, అధ్యక్షుడు ఎన్ఎస్ మాన్యం, సహాయ కార్యదర్శి టిఆర్ కుమార్, గూడూరు డిపో నాయకులు శ్రీధర్ తదితరుల అధ్యక్షతన ఈ శిక్షణా కార్యక్రమం జరిగింది. ఆర్టీసీలో వచ్చేటువంటి మార్పులు, వాటి యొక్క అవగాహన, అధ్యయనం కోసం జిల్లా స్థాయిలో నాయకత్వానికి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర స్థాయి నుంచి కూడా నాయకులు పాల్గొంటారు. తదుపరి ఆర్టీసీలో సంస్థ రక్షణకు కానీ, కార్మికుల ఉద్యోగ భద్రతకు కానీ ఏం చేయాలి, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి ప్రయత్నం చేస్తూ ఈ శిక్షణా తరగతుల్లో మెరుగైన తీర్మానాలు కూడా తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తాం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన శ్రేష్ఠ పథకానికి మొదట ప్రాధాన్యత ఇచ్చి మొదట ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించాలని అరుంధతి ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ నిర్వాహకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రభుత్వాన్ని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. డిగ్రీ, ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్లు ఉన్నాయో ఇవేవి కూడా అందకుండా ఉండడం వల్ల చాలామంది విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్యకి దూరం అవుతున్నారు. సో దీనికోసమని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. పేద విద్యార్థులైన, ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులు కేంద్ర స్థాయిలో పోటీ పరీక్షల్లో వీళ్ళు పోటీ పరీక్షల్లో సీటు సాధించి ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో సీటు పొందినటువంటి వీళ్ళు తర్వాత ఉన్నత విద్యకు తిరిగి మన రాష్ట్రానికి వచ్చి చదువుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని మేము కోరి ప్రార్థిస్తున్నాం. హనుమ అవార్డ్స్ రజతోత్సవ వేడుకలను ప్రతి ఏడాదిలాగే టీటీడీ మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు అభినయ ఆర్ట్స్ అధినేత బిఎన్ రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియాకు తెలియజేశారు. అంతరించిపోతున్న మన నాటక రంగ కళారూపాలను బ్రతికించుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఎట్టికేలకు గట్టి పట్టుబట్టి అందరము కలిసి, మా కార్యవర్గ సభ్యులందరం కలిసి 25 ఏళ్ళు ముందుకు తీసుకొచ్చిన దానికి మా కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షులు, గౌరవాధ్యక్షులు, ముఖ్య సలహాదారులు దామోదర్ గుప్తా గారు, వీళ్ళందరికీ కూడా, మిగిలిన కార్యవర్గ సభ్యులకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, వందనాలు సమర్పించుకుంటూ ఇప్పుడు సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ కామేశ్వరరావు స్వామివారిని దర్శించుకున్నారు.
వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ అరుణ సారిక గారు, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, సిఐ శ్రీధర్ నాయుడు, ఐరాల డిటి మహేష్, చిత్తూరు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ మరియు కన్సల్టెంట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా తిరుపతికి చెందిన టి శ్రీనివాసులు రెడ్డి ఎంపికయ్యారు. ఇటీవల రాజమండ్రిలో జరిగిన ఏపీటీపీసీఏ సమావేశంలో ఈ ఎంపిక జరిగింది. కామర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన 25 ఏళ్లుగా ట్యాక్స్ కన్సల్టెంట్ వృత్తిలో ఉన్నారు. బాధ్యతతో కూడిన ఈ పదవి ద్వారా పన్ను చెల్లింపుదారులకు, ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ మరియు కన్సల్టెంట్స్కు మెరుగైన సేవలు అందిస్తానని ఆయన అన్నారు. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,04,60 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 9,096 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,14,200 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 117 రూపాయల 20 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అలస్కాలో భారీ భూకంపం, తీవ్రత 7.3గా నమోదు, సునామీ హెచ్చరికలు జారీ. చనిపోయిన వారి ఆధార్ కార్డులు, క్లిష్టంగా మారిన డీయాక్టివేషన్లు. అందాల ఏటికొప్పాక లక్క బొమ్మలకు మరో అరుదైన గౌరవం, జాతీయ పోటీల్లో అవార్డుల పంట. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, అక్టోబర్ నెల ఆర్జిత సేవా కోటా విడుదల చేసే తేదీల్ని నిర్ణయించిన టీటీడీ. తిరుపతి జిల్లాలో విషాదం, బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.